హైదరాబాద్ లో బిర్యానీ ఎంత ఫేమస్ విశ్వకర్మ కూడా అంతే ఫేమస్. పక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. డీజం అయితే గుద్దాలో కొట్టిరు, మస్తు సూపర్ కొట్టిరు. ఫలక్నామా దాస్ అంతా హోల్సేల్ కానీ దాస్కదంకి అని చెప్పొచ్చు అనమాట. అంత పర్ఫార్మెన్స్ మాత్రమే ఉంది. మాస్ లేదని కూడా కాదు, మాస్ గుద్దాలు. ఫస్ట్ హాఫ్ చిన్నగా ల్యాంగ్ ఉంది అంతే, చిన్నగా ఫస్ట్ హాఫ్. వాళ్ళు నిజామాబాద్ వచ్చినట్టు అన్న, నిజామాబాద్ వచ్చినట్టు సినిమా చక్కగా చూడుర్రి, మోహన్ నడుకొని చూడుర్రి సినిమాని. సినిమా మొత్తం బాగుంది. బ్యాక్గ్రౌండ్ అదే బీజం అయితే గుద్దాలో కొట్టిరు, మస్తు సూపర్ కొట్టిరు. మొత్తం బాగుంది. మొత్తం అననే చెప్తా మొత్తం అన్న. సెకండ్ హాఫ్ లో డిస్ట్రిబ్యూట్ అవుతాయి. క్లైమాక్స్ ఉద్దాలని మళ్ళీ బీజం, దానిలో సాంగ్స్ విషయంగా నా ఫ్యాన్ అన్న. మస్తు అన్ని వచ్చినాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మస్తు ఉంది. ఇంకా హీరో అరే విశ్వకర్మ ఎక్స్ప్రెషన్, పాటలు నెక్స్ట్ లెవెల్. సినిమా బాగుంది. మొత్తం మైనస్ అంటే ఏం లేదన్న. మైనస్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ చిన్నగా ల్యాంగ్ ఉంది అంతే, చిన్నగా ఫస్ట్ హాఫ్ స్టోరీని పట్టుకోవాలి కాబట్టి. సెకండ్ హాఫ్ మాత్రం నిజంగా సెకండ్ హాఫ్ సీరియస్ గా ఫస్ట్ హాఫ్ లో కూడా ఉన్నాయి ఎలిమెంట్స్, మంచిగా హైస్ ఎలిమెంట్లు ఉన్నాయి. కానీ సెకండ్ హాఫ్ లో అంటే ఫస్ట్ హాఫ్ చూసాం కదా, ఫస్ట్ హాఫ్ ఇట్లా ఇగ్నోర్ చేయడం అట్లా కూడా కాదు. ఫస్ట్ హాఫ్ లోనే బాగా ఇట్లా కొన్ని మనం సెకండ్ హాఫ్ కి కనెక్ట్ అయ్యే సాంగ్స్ ప్లేస్ నిజంగా అవి అయితే గుల్లెడు ఏదో పాట ఉంది కదా, ఆ పాట చాలా ఉన్నాయి. అట్లే ఫాదర్ ఏదో పాట ఉంది కదా, అది అన్ని బాగానే మొత్తం. ఈ మూవీకి పోవాలంటే ఒకటన్నా మెసేజ్ కోసం అది ఒకటి. మరి మీరు సినిమా వస్తే బాగుంటది. తేడా అంటే తేడాగా అట్లా ఏం కాదు. ఇదంతా మాస్ కాదు, కానీ మరి మాస్ లేదని కూడా కాదు. మాస్ కుదరదు. ఎందుకు ఎక్సైట్ అయినా అంటే, నేను ఒక మిడిల్ క్లాస్ ట్రాప్ చేస్తే, అంటే మిడిల్ క్లాస్ ఆశ అవసరం చూసుకొని మస్తు మంది మిడిల్ క్లాస్ ట్రాప్ చేస్తున్నారు. ఆ మిడిల్ క్లాస్ ఆ ట్రాప్ చేస్తున్నారు అనే ఐడియా బల్బ్ వెళ్తే అని ట్రాప్ చేస్తున్నారని తెలిస్తే వాడు ట్రాప్ చేయడం స్టార్ట్ చేస్తే ఎట్లుంటా అనేది మెకానిక్ రాకే అన్న. అంటే లాక్స్ ఎక్కువ ఉన్నాయంట కదా సినిమాలో. ఫస్ట్ ఎవడు చెప్పిండు అన్న లాక్స్ ఎక్కువ ఉన్నాయని? ఎవడు చెప్పిండు? చూసే చెప్తున్నా. అంటే మార్నింగ్ వచ్చిన రిపోర్ట్ ఫస్ట్ పార్ట్ వరకు వాళ్ళు నిజామాబాద్ వచ్చినట్టు అన్న, నిజామాబాద్ వచ్చినట్టు సినిమా చక్కగా చూడుర్రి, మోహన్ నడుకొని చూడుర్రి సినిమాని. హైదరాబాద్ లో బిర్యానీ ఎంత ఫేమస్ విశ్వకర్మ కూడా అంతే ఫేమస్. ట్విస్ట్లు బాగున్నాయి. ట్విస్ట్లు ప్రతి 10 నిమిషాలకు ట్విస్ట్ రివీల్ అయితేనే ఉంటది. ట్విస్ట్లు ప్రతి ట్విస్ట్ కు ఒక ఎక్సైట్మెంట్ వస్తుంది. నేనైతే మస్తు ఎంజాయ్ చేసిన అన్న. నేను ఒక సినిమా లవర్ అంటే, నేను మిడిల్ క్లాస్ ఉంది కాబట్టి చెప్తున్నా కదా, ప్రతి మిడిల్ క్లాస్ వాడు వచ్చే సినిమా చూడు. మన శ్రీనిధి గారి ట్విస్ట్లు కూడా చాలా బాగున్నాయి భయ్య. అదైతే మనం చెప్పుకోవచ్చు భయ్య. మీకు ప్రీవియస్ చూసుకోవచ్చు ఫలక్నామా దాస్ కానీ దాస్కదంకి కానీ. అలాంటి సినిమాల్లో ఇది కూడా ఫలక్నామా దాస్ అంతా హోల్సేల్ కానీ దాస్కదంకి అని చెప్పొచ్చు అనమాట. అంత పర్ఫార్మెన్స్ మాత్రమే ఉంది. బీజం బాగుంది భయ్య. పక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. 5 కి 3 అన్న. 3 ఇక్కడ ఏంటంటే నచ్చపోతే సినిమాలు చూడను, నచ్చలేదని చెప్పండి సినిమాకి వెళ్ళొద్దు, ఆ లెవెల్లో చేస్తుంటే చూసేవాడికి కొంచెం అదే చేస్తాడు అనిపించింది. కొంచెం ఇంట్రెస్ట్ ఉన్నవాడు కూడా సినిమాకి రాకుండా ఉంటాడు. అలాంటి కొంచెం ఓవరాక్షన్ తగ్గించుకొని మాట్లాడితే బాగుంటుంది. హైదరాబాద్ లో బిర్యానీ ఎంత ఫేమస్ విశ్వకర్మ కూడా అంతే ఫేమస్. పక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. డీజం అయితే గుద్దాలో కొట్టిరు, మస్తు సూపర్ కొట్టిరు. ఫలక్నామా దాస్ అంతా హోల్సేల్ కానీ దాస్కదంకి అని చెప్పొచ్చు అనమాట. అంత పర్ఫార్మెన్స్ మాత్రమే ఉంది. మాస్ లేదని కూడా కాదు, మాస్ గుద్దాలు. ఫస్ట్ హాఫ్ చిన్నగా ల్యాంగ్ ఉంది అంతే, చిన్నగా ఫస్ట్ హాఫ్. వాళ్ళు నిజామాబాద్ వచ్చినట్టు అన్న, నిజామాబాద్ వచ్చినట్టు సినిమా చక్కగా చూడుర్రి, మోహన్ నడుకొని చూడుర్రి సినిమాని. సినిమా మొత్తం బాగుంది. బ్యాక్గ్రౌండ్ అదే బీజం అయితే గుద్దాలో కొట్టిరు, మస్తు సూపర్ కొట్టిరు. మొత్తం బాగుంది. మొత్తం అననే చెప్తా మొత్తం అన్న. సెకండ్ హాఫ్ లో డిస్ట్రిబ్యూట్ అవుతాయి. క్లైమాక్స్ ఉద్దాలని మళ్ళీ బీజం, దానిలో సాంగ్స్ విషయంగా నా ఫ్యాన్ అన్న. మస్తు అన్ని వచ్చినాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మస్తు ఉంది. ఇంకా హీరో అరే విశ్వకర్మ ఎక్స్ప్రెషన్, పాటలు నెక్స్ట్ లెవెల్. సినిమా బాగుంది. మొత్తం మైనస్ అంటే ఏం లేదన్న. మైనస్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ చిన్నగా ల్యాంగ్ ఉంది అంతే, చిన్నగా ఫస్ట్ హాఫ్ స్టోరీని పట్టుకోవాలి కాబట్టి. సెకండ్ హాఫ్ మాత్రం నిజంగా సీరియస్ గా ఫస్ట్ హాఫ్ లో కూడా ఉన్నాయి ఎలిమెంట్స్, మంచిగా హైస్ ఎలిమెంట్లు ఉన్నాయి. కానీ సెకండ్ హాఫ్ అంటే ఫస్ట్ హాఫ్ చూసాం కదా, ఫస్ట్ హాఫ్ ఇట్లా ఇగ్నోర్ చేయడం అట్లా కూడా కాదు. ఫస్ట్ హాఫ్ లోనే బాగా ఇట్లా కొన్ని మనం సెకండ్ హాఫ్ కి కనెక్ట్ అయ్యే సాంగ్స్ ప్లేస్ నిజంగా అవి అయితే గుల్లెడు ఏదో పాట ఉంది కదా, ఆ పాట చాలా ఉన్నాయి. అట్లే ఫాదర్ ఏదో పాట ఉంది కదా, అది అన్ని బాగానే మొత్తం. ఈ మూవీకి పోవాలంటే ఒకటన్నా
మెసేజ్ కోసం అది ఒకటి అది మీరు సినిమా వస్తే బాగుంటది. తేడా అంటే తేడా లాగా అట్లా ఏం కాదు. ఇదంతా మాస్ కాదు కానీ మరి మాస్ లేదని కూడా కాదు, మాస్ కుదరదు. 5 ఎందుకు ఎగ్జైట్ అయినా అంటే నేను ఒక మిడిల్ క్లాస్ ని ట్రాప్ చేస్తే అంటే మిడిల్ క్లాస్ ని ఆశ అవసరం చూసుకొని మస్తు మంది మిడిల్ క్లాస్ ట్రాప్ చేస్తున్నారు. ఆ మిడిల్ క్లాస్ కి ఆ ట్రాప్ చేస్తున్నారు అనే ఐడియా బల్బ్ వెలిగితే అని ట్రాప్ చేస్తున్నారు అని తెలిస్తే వాడు ట్రాప్ చేయడం స్టార్ట్ చేస్తే ఎట్లుంటా అనేది మెకానిక్ రాకే అన్న. అంటే లాక్స్ ఎక్కువ ఉన్నాయంట కదా సినిమాలో ఫస్ట్. ఎవడు చెప్పిండు అన్న లాక్స్ ఎక్కువ ఉన్నాయని? ఎవడు చెప్పిండు? చూసే చెప్తురా. అంటే మార్నింగ్ వచ్చిన రిపోర్ట్ ఫస్ట్ పార్ట్ వరకు కూడా వాళ్ళు నిద్రమబ్బులు వచ్చినట్టు అన్న. ఓకే. నిద్రమబ్బులు వచ్చినట్టు సినిమా చక్కగా చూడుర్రి, మోహన్ నడుకొని చూడుర్రి సినిమాని. హైదరాబాద్ లో బిర్యానీ ఎంత ఫేమస్, విశ్వకర్ణ కూడా అంతే ఫేమస్. ట్విస్ట్లు బాగున్నాయంట కదా నేను సినిమాలో. ట్విస్ట్లు ప్రతి 10 నిమిషాలకు ట్విస్ట్ రివీల్ అయితేనే ఉంటది. ట్విస్ట్ ప్రతి ట్విస్ట్ కు ఒక ఎక్సైట్మెంట్ వస్తుంది. నువ్వు బాగా enjoy చేసావు. నేనైతే మస్తు ఎంజాయ్ చేసిన అన్న. నేను ఒక సినిమా లవర్ అంటే నేను మిడిల్ క్లాస్ ఉంది కాబట్టి చెప్తున్నా కదా, ప్రతి మిడిల్ క్లాస్ వాడు వచ్చే సినిమా చూడు. మన శ్రీనిధి గారి ట్విస్ట్లు కూడా చాలా బాగున్నాయి భయ్య. అదైతే మనం చెప్పుకోవచ్చు భయ్య. మీకు ప్రీవియస్ చూసుకోవచ్చు పలక్నామా దాస్ కానీ దాస్కదమ్కి కానీ అలాంటి సినిమాల్లో ఇది కూడా పలక్నామా దాస్ అంతా హోల్సేల్ కానీ దాస్కదమ్కి అని చెప్పొచ్చు అనమాట. అంత పర్ఫార్మెన్స్ మాత్రమే ఉంది. బీజం బాగుంది భయ్య. మాస్ పక్క మాసే, పక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. 5 కి 3 అన్న. 3 ఇక్కడ ఏంటంటే నచ్చపోతే సినిమాలు చూడను, నచ్చలేదని చెప్పండి సినిమాకి వెళ్ళొద్దు, ఆ లెవెల్లో చేస్తుంటే చూసేవాడికి కొంచెం అదే చేస్తాడు అనిపించింది. కొంచెం ఇంట్రెస్ట్ ఉన్నవాడు కూడా సినిమాకి రాకుండా ఉంటాడు. అలాంటి కొంచెం ఓవరాక్షన్ తగ్గించుకొని మాట్లాడితే బాగుంటుంది.